అదే భారత పుత్రాస్ అనేదో ఉంది ఇక్కడ. సో ఒకసారి మనం వాళ్ళని ఒకసారి అడుగుతాం. వీళ్ళైతే మొత్తం ముగ్గులు పోటీలని, తర్వాత చాలా మటుకు గేమ్స్ అని, సరస్వతి పూజ ఇవన్నీ చాలా మటుకు పెట్టారు. సో ఒకసారి మనం అడుగుదాం. ఇక్కడ మీరు చూస్తారు కదా కమిటీ మెంబర్స్ అందరూ వీళ్ళే అనమాట, మీరు చూస్తారు కదా. సో ఇది కమిటీ మెంబర్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అయితే మనం భారత్ పుత్రాస్ కమిటీ వాళ్ళు చేసిన ఒక పందిరి దగ్గర ఉన్నాం. వీళ్ళే. హాయ్ హాయ్, ఒకసారి వెయిట్ చేయండి. అలాగే భారత్ పుత్రాస్ కమిటీ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఉండ్రాలు బాగా తిన్నారా? కానీ ఇక్కడ ఎవరికి పొట్టనేది లేదు, మీకు నాకు తప్ప. ఉందా? ఎవరికి లేదా? ఫైన్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? 2002 లో స్టార్ట్ చేశాం సార్. 2002 లో స్టార్ట్ చేశారు. 2024 అంటే 22 ఇయర్స్ నుంచి మేము సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. సో మీ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? సూపర్ గా ఉందా? ఓకే, ఆడవాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, మీ థీమ్ ఏంటి అసలు? ప్రేమే లక్ష్యం సేవే మార్గం. అంటే ఆ థీమ్ కాదు, వినాయకుడు థీమ్ ఏంటి? బాల వినాయకుడు. వాళ్ళ మదరు ఎత్తుకుంటున్నారు, శివుణ్ణి పూజిస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళు ఏదైతే చెప్పారో థీమ్ దగ్గరికి వెళ్దాం. చూడండి. సో చూసారు కదా, ఇక్కడ బాల వినాయకుడు ఉన్నారు, శివునికి పూజ చేసినట్టు ఒక థీమ్ అయితే చూస్తుంటారు. ఈ ఐడియా ఎవరిది? ఐడియా వాళ్ళు ఎవరిది? అంత టీమ్ వర్క్ అనమాట ఇది ఐడియా. టీమ్ వర్క్. సో మీ నేమ్స్ చెప్తారా? నా పేరు రాజా, దిలీప్, యశ్వంత్, రాము, ఆనంద్ కుమార్, వికాస్, అఖిల్. సో మరొకసారి మీ అందరికి కేవీ టాక్ ఛానల్ తరపు నుంచి భారత్ పుత్రాస్ కి మరొకసారి హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ ఇయర్ మరొక టీంతో రావాలి. ఆ టీం ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. చాలా టీమ్స్ చూసాను, అలాగే మీరు చేస్తే మాలాంటి వ్లాగర్స్కి ఇంకా చాలా పుష్ చేస్తాం మిమ్మల్ని. అర్థమైందా? సో బాగా చేయండి నెక్స్ట్ ఇయర్ కూడా. బాయ్.